సనత్నగర్ టిమ్స్ హాస్పిటల్కు బిల్లుల గండం పట్టుకుంది. రేవంత్ సర్కారు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో కంపెనీలు వైద్య పరికరాల సరఫరాను నిలిపివేశాయి. అసమర్థ కాంగ్రెస్ పాలన వల్ల గడువు ముగిసినా టిమ్స్ ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదు. పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందడం లేదు. పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందాలన్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సదాశయం ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో నీరుగారుతున్నది. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ నగరం చుట్టూ ఎల్బీ నగర్, అల్వాల్, సనత్ నగర్ ప్రాంతాల్లో టిమ్స్ దవాఖానాలకు శంకుస్థాపనలు చేశారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు కావస్తున్నా ఆ పనులు ముందుకు సాగడమే లేదు. సనత్ నగర్ టిమ్స్ ప్రారంభోత్సవానికి మోక్షం లభించడం లేదు. పదే పదే వాయిదాలు వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అవాసు పాలవుతున్నది. గతంలో సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 9న, ఆ తర్వాత సంక్రాంతి, తాజాగా ఉగాది అంటూ ప్రభుత్వం విధించిన గడువులు దాటిపోతున్నాయి. వెరసి సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం తెలంగాణ ప్రజానీకానికి ఎదురుచూపులు తప్పడం లేదు. టిమ్స్ ఆరంభం వాయిదాకు వైద్యారోగ్య శాఖ అధికారులు వివిధ సాకుల్ని చెబుతున్నారు. కానీ అసలు కారణం పరికరాలు సరఫరా చేసిన కంపెనీలకు బిల్లులు చెల్లించకపోవడమేనని తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలలకు ఎక్విప్మెంట్ సరఫరా చేసిన కంపెనీలకే సనత్ నగర్ టిమ్స్ కు సప్లై బాధ్యతను ప్రభుత్వం అప్పగించింది. మెడికల్ కాలేజీలకు మౌలిక వసతుల కల్పనలో మేజర్, మైనర్ పరికరాలు కలిపి మొత్తం 90 రకాల పరికరాలు సరఫరా చేశాయి. 2024 డిసెంబర్ నుంచి 120 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకుండా కాంగ్రెస్ సర్కారు తీవ్ర జాప్యం చేస్తున్నది. ఈ నిధులు క్లియర్ చేసేందుకు ప్రభుత్వం వద్ద 200 కోట్ల రూపాయలు అందుబాటులో ఉన్నాయి. ఈ నెల 31 వరకు ఈ బిల్లుల్ని క్లియర్ చేయని పక్షంలో ఆ నిధులు ల్యాప్స్ అవుతాయి. ఈ నేపథ్యంలో ఎక్విప్మెంట్ సరఫరా చేసిన 50 కంపెనీలు వెంటనే తమ బిల్లులు క్లియర్ చేయాలని, చేస్తేనే ఇతర పరికరాలు సరఫరా చేస్తామని ప్రభుత్వానికి తేల్చి చెప్తున్నాయి. ఈ కారణంగానే కేవలం 30% ఎక్విప్మెంట్తో సనత్ నగర్ టిమ్స్ పనుల్ని నెట్టుకొస్తున్నట్లు తెలిసింది. మేజర్ పరికరాలు లేని కారణంగా R&B శాఖ సైతం కొన్ని పనుల్ని పెండింగ్లో పెట్టినట్లు సమాచారం. పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందాలన్న సదుద్దేశంతో రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ ఎల్బీ నగర్, అల్వాల్, సనత్ నగర్ ప్రాంతాల్లో టిమ్స్ దవాఖానాలకు శంకుస్థాపనలు చేశారు. బీఆర్ఎస్ సర్కారు హయాంలోనే సనత్ నగర్ టిమ్స్ పనులు 60% పూర్తయ్యాయి. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు కావస్తున్నా ఇంకా పూర్తి స్థాయిలో టిమ్స్ పనులు పూర్తి కాలేదు. దీంతో రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న ప్రారంభిస్తామని తాజాగా వైద్యశాఖ వర్గాలు తెలిపాయి. వాయిదాలు, గడువులతో కాలం వెళ్లదీస్తున్న రేవంత్ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది. 99 డేస్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా టిమ్స్ ను ప్రారంభించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.